హలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ మనకి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23వ తారీఖునని అనౌన్స్ చేసిన తేదీ నుంచి ఈ రోజు వరకు మనం సిలబస్ ఎంత కంప్లీట్ చేసుకున్నాం అనేది ఒకసారి రివ్యూ చేసుకోండి. చూస్తుండగానే ఎగ్జామ్ మనకి దగ్గరలోనే వచ్చేస్తుంది. చాలా తక్కువ రోజులు ఉంది. ప్రతిరోజు కూడా మనకి ఇంపార్టెంటే. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి టెస్ట్ నెంబర్ 2లోని యూనిట్ 3కి సంబంధించి అడిగిన చాలా ఇంపార్టెంట్ బిట్స్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. 60వ బిట్ వరకు కూడా చాలా ఇంపార్టెంట్. వీడియోని స్కిప్ చేయకండి. మనకు ఖచ్చితంగా అట్లీస్ట్ 2-3 మార్క్స్ వచ్చేటట్టు టెస్ట్ సిరీస్ అనేది ఈ టెస్ట్ పర్టికులర్గా ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం 37th కోసం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ముందు బిట్స్ డిస్కషన్ అన్నీ అయిపోయింది. లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా మిస్ అయితే వీడియోని చూడండి. పీడిఎఫ్ ఎవరు కావాలనుకున్నా కూడా ప్రాసెస్ మనకి డిస్క్రిప్షన్లో ఉంది. 37th క్వశ్చన్ ఏం అడిగాడు? సైట్స్ గురించి అడిగాడండి. సైట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫుల్ ఫామ్ తెలుసుకుంటే మనం ఎటువంటి క్వశ్చన్ అయినా పెట్టగలం. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కాదు, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్. అర్థమైంది కదండి. ఎండేంజర్డ్ స్పీసీస్ ఆల్రెడీ అవి ప్రమాదంలో ఉన్నాయి. మళ్ళీ వాటిని మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతర్జాతీయ వ్యాపారం చేస్తూ వాటి యొక్క సర్వైవల్ని ఇంకా మనం క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు. దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ఇంటర్నేషనల్ ట్రేడ్లోని ఎండేంజర్ స్పీసీస్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలనేదే మనకి సైట్స్. సైట్స్ ఎప్పుడు వచ్చింది, సైట్స్లో దేశాలు ఎంతమంది, ఇవన్నీ అందరూ చదువుతారు. కానీ వారు సింపుల్గా బేసిక్ లెవెల్లో క్వశ్చన్ అడుగుతాడు. ఏంటి సైట్స్ అనేది కేవలం ఓన్లీ యానిమల్స్కి మాత్రమే ఇది అప్లికేబుల్ అంటాడు. కరెక్ట్ రాంగ్ ఎగ్జామ్ ఇస్తాడు. సింపుల్ బేసిక్ లెవెల్. సైట్స్ అనేది యానిమల్స్తో పాటు ప్లాంట్స్కి కూడా ఇది వర్తిస్తుంది. ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్, దీని ఫుల్ ఫామ్ ఇదే అనమాట. ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. మనం దాని గురించి డెప్త్గా చదువుతాం, కానీ బేసిక్ లెవెల్ అడిగినప్పుడు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. అందుకే కొంచెం డిఫరెంట్గా ఉన్న పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సైట్స్ అనేది లీగల్లీ బైండింగ్ అనమాట. లీగల్లీ బైండింగ్ అంటే సైట్స్ మేము అమలు చేస్తామో మా దేశాల్లో అని సంతకం పెడితే ఏదైనా దేశం ఖచ్చితంగా అది అమలు చేయాలి. అందుకే లీగల్లీ బైండింగ్ అన్నారు. మరొకటి ఏంటంటే ఏదైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి చదివేటప్పుడు అది మనం ఎన్జిఓనా లేదా ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనేది తెలుసుకోవాలన్నమాట. జనరల్గా ఇలాంటి పదాలు మనం మిస్ చేస్తాం, కానీ ఎగ్జామ్లో అలాంటివి అడిగితే ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే ప్రభుత్వాలకి ఆ సంస్థకి ఎటువంటి సంబంధం ఉండదు. అది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి ఫర్ సపోజ్ మన భారతదేశం తరపు నుంచి ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక వ్యక్తి వెళ్ళి సైట్స్లోని పాల్గొంటాడు. అది రెండింటికి డిఫరెన్స్ అనమాట. అంటే సైట్స్ అనేది ఇట్ ఈజ్ ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ అనమాట. ఇది ఎన్జిఓ కాదు, అది క్లారిటీ ఉండాలి. ఇట్ ఈజ్ ఎ లీగల్లీ బైండింగ్. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్ల ఆల్రెడీ ఎండేంజర్లో ఉన్న స్పీసీస్కి ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలి. సైట్స్లో మొత్తం 3 రకాల అపెండిసిస్ ఉంటాయి. అపెండిసిస్ 1, అపెండిసిస్ 2, అపెండిసిస్ 3 అనమాట. మనకి 1963లో సైట్స్ అనే ప్రతిపాదన వచ్చింది. 1975లో ఇది అమల్లోకి రావడం జరిగింది. ఓకేనా, సరే. అపెండిసిస్ 1 అంటే దేర్ ఆర్ హైలీ ప్రొటెక్టెడ్ స్పీసీస్ ఉంటాయి అనమాట. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది చేయడానికి వీల్లేదు. అపెండిసిస్ 2లోని లెస్సర్ ప్రొటెక్షన్ యాజ్ కంపేర్డ్ టు ది అపెండిసిస్ 1. దీంతో పోలిస్తే దీనికి కొంచెం ప్రొటెక్షన్ అనేది తక్కువ ఉంటుంది. కొన్ని రెస్ట్రిక్షన్స్ రెగ్యులేషన్స్ ద్వారా ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. అంటే అపెండిసిస్ 3 అంటే ఏంటంటే ఏదైనా ఒక దేశంలోని ఆ జంతువు కానీ ఆ స్పీసీస్ ప్లాంట్ కానీ ప్రొటెక్ట్ చేయబడితే వాటిని ఇందులో చేరుస్తారనమాట. సరేనా, ఇందులో ఉన్న లిస్టు ఎప్పుడైనా మార్చుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ అపెండిసిస్ 1, 2లో ఉన్న యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ డేటాని నేమ్ చేంజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సిఓపి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఒక సమావేశం పెట్టుకొని దాంట్లో మార్పులు చేర్పులు చేయాలి. అది సైట్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, ఇట్ ఇస్ లీగల్లీ బైండింగ్. సెకండ్ ఏమి ఇచ్చాడు? మొత్తం 3 అపెండిసిస్ ఉంటుంది, అది కూడా కరెక్టే. క్వశ్చన్ ఏమన్నాడు? కరెక్ట్ ఆప్షన్ ఏంటి అడిగాడు. ఎస్, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అందరూ చదివిన పాయింట్స్ కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా చదివితేనే వాళ్ళకన్నా మనం ఒక స్టెప్ ముందుంటాం. అది 38th క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు? టైగర్ సెన్సస్ గురించి అడిగాడు. మనందరికి తెలిసిందే టైగర్ సెన్సస్ అనేది ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి
క్యాలిక్యులేట్ చేస్తారు? టైగర్ సెన్సస్ 2022 గురించి క్వశ్చన్ అడిగాడు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ అని అడిగాడు. కరెక్ట్ అని అడగలేదు. ఎగ్జామ్లో మనం మిస్టేక్ చేసే అంశాలు అవే. కరెక్ట్ అనుకోని కరెక్ట్ ఆన్సర్ పిక్ చేస్తాం, కానీ అక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఏమని అడిగాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? భారతదేశంలో పులుల సంఖ్య 3167 అని ఇచ్చాడు. అబ్సల్యూట్లీ కరెక్ట్. 75% ప్రపంచం మొత్తం మీద పులుల జనాభాని కంపేర్ చేసుకుంటే భారతదేశంలోనే 75% పులులు ఉన్నాయి. డైరెక్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ ఏమి ఇచ్చాడు చూడండి. వెస్ట్రన్ ఘాట్స్లోని పులుల జనాభా అనేది దెర్ ఇస్ ఎ డిక్లైన్ అని ఇచ్చాడు అనమాట. ఎస్, అది కూడా కరెక్టే. పులుల సంఖ్య ఇక్కడ తగ్గింది ముందు సెన్సస్తో పోలిస్తే. మనకి లాస్ట్ సెన్సస్తో పోలిస్తే 200 పులులు ఓవరాల్గా పెరిగాయి. గ్రోత్ రేట్ ఎంత అంటే 6.7%. అంటే ప్రీవియస్ 2018 సెన్సెక్స్తో పోలిస్తే ప్రజెంట్ 2022 సెన్సెస్లో 200 పులులు పెరిగి 3167గా మనకి తెలుసు. అయితే థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? దెర్ ఇస్ అ డిక్లైన్ టైగర్ పాపులేషన్ ఇన్ శివాలిక్ హిల్స్. ఇది ఇంపార్టెంట్. ఇది స్టేట్మెంట్ అనేది రాంగ్ ఇచ్చాడు. శివాలిక్ హిల్స్లోని చూడండి, శివాలిక్ హిల్స్లోని పులుల జనాభా అనేది పెరగడం పెరిగింది అనమాట. దెర్ ఇస్ అ ఇంక్రీజ్ ఇన్ టైగర్ పాపులేషన్. స్టేట్మెంట్ రివర్స్లో ఇచ్చాడు. శివాలిక్ హిల్స్తో పాటు గ్యాంగటిక్ ప్లెయిన్స్ అండ్ బ్రహ్మపుత్ర ప్లెయిన్స్, సుందర్బన్స్, సెంట్రల్ ఇండియా, నార్త్ ఈస్ట్ హిల్స్, ఈ ప్రాంతాల్లోని పులుల యొక్క జనాభా పెరిగింది. ఎప్పుడు చూసినా మనం పులుల సంఖ్య ఎంత 3167, ఏ రాష్ట్రంలో పులులు ఎక్కువ ఉన్నాయి, ఏ రాష్ట్రంలో పులులు తక్కువ ఉన్నాయి అవే చదువుతాం. కానీ కొంచెం డిఫరెంట్గా అందరిలా కాకుండా కొత్త పాయింట్స్ నేర్చుకుంటే మనం వాళ్ళతో పాటు ఇలాంటి ఎలిమినేషన్ పద్ధతిలోనే ఎక్కువ మార్కులు సంపాదించుకోవచ్చు. 39th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది స్పీసీస్ ఈజ్ నాట్ వల్నరబుల్ ఇచ్చాడు. అంటే IUCN వల్నరబుల్గా గుర్తించలేని స్పీసీస్ ఏంటి అనేది అడిగాడు IUCN. ఆప్షన్స్ ఏది ఇచ్చాడు చూడండి. 39th క్వశ్చన్ చీతా, స్నో లిపార్డ్, లిపోర్డ్, జాగూర్ అని ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి జాగూర్ అనేది నియర్ థ్రెటన్ అనమాట. జాగూర్. అయితే ఈ ఆప్షన్స్ చూస్తే మీకు ఏమైనా గుర్తు వస్తుందా? ఖచ్చితంగా గుర్తు రావాలి. అలాగైతే మన ప్రిపరేషన్ ఉన్నట్టు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ అనేది గుర్తు రావాలి. 2023లోనే మన ప్రధాన నరేంద్ర మోడీ గారు దీన్ని అనౌన్స్ చేశారు. ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేసి 50 సంవత్సరాలు అయినందున ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ని మోడీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. రీసెంట్గా 150 కోట్లు కూడా దీన్ని కేటాయించారు. దీని ద్వారా 7 బిగ్ క్యాట్ స్పీసెస్ని ప్రొటెక్ట్ చేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ 7 4 ఆప్షన్స్లో ఉన్నాయి. చీతా, లియోపార్డ్, స్నో లియోపార్డ్ ఈ 3 కూడా వల్నరబులే. జాగూర్ అనేది నియర్ థ్రెటన్డ్. ఈ 4 కాకుండా లైన్, టైగర్, పూమా అనేది ఉంది. పూమా వచ్చేసి లీస్ట్ కన్సర్న్ అండ్ లైన్ వచ్చేసి వల్నరబుల్. టైగర్ యొక్క IUCN స్టేటస్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మీకు ఒక మరో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈరోజు డేట్ ఎంత? నవంబర్ 26 యొక్క ప్రత్యేకత ఏంటి? 1949 నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిన రోజు. దీన్ని 2015 నుంచి రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ఓకే, అయితే భారత రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడు వచ్చింది అనేది వెరీ సింపుల్. అది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం డైలీ లైఫ్లో ప్రతి అంశాన్ని కూడా ఇలా సబ్జెక్ట్తో ఇంటర్లింక్ చేసుకొని చదివితే మంచిది. నెక్స్ట్ చూడండి, 40వ క్వశ్చన్ ఏషియన్ ఎలిఫెంట్ గురించి అడిగాడు. ఏషియన్ ఎలిఫెంట్ యొక్క IUCN స్టేటస్ ఏంటి? క్రిటికల్లీ ఎండేంజర్ ఇచ్చారు. కాదు, E ఫర్ ఎలిఫెంట్, E ఫర్ ఎండేంజర్ అలా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. వెరీ ఇంపార్టెంట్. E ఫర్ ఎలిఫెంట్, E ఫర్ ఎండేంజర్. దాని యొక్క IUCN స్టేటస్. భారతదేశంలో 29,964 ఏనుగుల జనాభా ఎంత? సంఖ్య 29,964, దాదాపు 30,000 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రెండో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఎలిఫెంట్ అనేది భారతదేశ జాతీయ వారసత్వ జంతువుగా 2010లో ప్రకటించారు. అది కూడా కరెక్టే. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఎలిఫెంట్ అనగానే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ గుర్తుకు రావాలని మనకి 1992లో స్టార్ట్ చేశారు. 1973లో ప్రాజెక్ట్ టైగర్ ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామో 1992లోని ప్రాజెక్ట్ ఎలిఫెంట్ గుర్తుపెట్టుకోవాలి. మరొకటి 2003లోని మైక్ అనే ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి. మానిటర్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్. ఎలిఫెంట్ అనగానే మనకు వెంటనే గుర్తు రావాలి. సరే, నెక్స్ట్ గ్యాంగటిక్ డాల్ఫిన్ గురించి అడిగాడండి. IUCN స్టేటస్ ఆఫ్ గ్యాంగటిక్ డాల్ఫిన్ ఈజ్ ఎండేంజర్డ్. అది కూడా కరెక్టే. ఎలిఫెంట్కి ఎలాగైతే ఎండేంజరో
గ్యాంగటిక్ డాల్ఫిన్ కూడా ఎండేంజరే. అయితే గ్యాంగటిక్ డాల్ఫిన్ అనేది ఫ్రెష్ వాటర్ స్పీసీస్ అనమాట. ఫ్రెష్ వాటర్లోనే అవి ఉంటాయి. దే ఆర్ బ్లైండ్, వాటికి కనిపించవు. అయితే మరి ఎదురుగా ఉన్న ఆబ్జెక్ట్స్ని అవి ఏ విధంగా గుర్తిస్తాయో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెండో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఎస్, 2009లోనే భారత ప్రభుత్వం అనేది గ్యాంగటిక్ డాల్ఫిన్ నేషనల్ అక్వాటిక్ యానిమల్గా గుర్తించడం జరిగింది. అది కూడా కరెక్టే. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 42nd స్టేట్మెంట్ చూడండి. క్రోకోడైల్స్ గురించి ఇచ్చాడండి. ఇండియాలోని భారతదేశంలోని మొత్తం 3 రకాల క్రోకోడైల్స్ అనేది మనం కనిపించడం జరుగుతుంది. ఆ 3 ఏంటి? ఒక చిన్న టేబుల్ మీకు రాస్తాను, మ్యాక్సిమం దాని ద్వారా బిట్లని మీరు పెట్టుకోవచ్చు. చూడండి, ఇండియాలోని మొత్తం 3 టైప్ ఆఫ్ క్రోకోడైల్ స్పీసీస్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది. అందులో ఫస్ట్ది గరియల్, రెండోది మగ్గర్, మూడోది సాల్ట్ వాటర్ క్రోకోడైల్. ఓకే, ఇది గరియల్ అనేది ఫ్రెష్ వాటర్ క్రోకోడైల్, మగ్గర్ అనేది ఫ్రెష్ వాటర్ క్రోకోడైల్, సాల్ట్ వాటర్ పేర్లోనే ఉంది, సాల్ట్ వాటర్ ఆర్ బ్రాకిష్ వాటర్స్లోని ఉంటాయి. అంటే హ్యాబిటేట్ అనమాట. ఫ్రెష్ వాటర్స్లోని గరియల్ క్రోకోడైల్స్ అనేవి వారి యొక్క హ్యాబిటేట్ని ఏర్పరచుకుంటాయి. ఇప్పుడు IUCN స్టేటస్ చూద్దాం. చూడండి, ఫస్ట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, రెండోది వల్నరబుల్, మూడోది లీస్ట్ కన్సర్న్. అన్నిటికంటే గరియల్స్ అనేవి చాలా పొడుగ్గా ఉంటాయి, లాంగెస్ట్ అనమాట. ఇది సింపుల్గా ఒక నీట్గా టేబుల్ పెట్టుకున్నారు అనుకోండి, రేపు ఎగ్జామ్లో మనకి ఈజీగా ఉంటుంది. వరల్డ్ క్రోకోడైల్ డే ఎప్పుడు? June 17. అంతే, సింపుల్. మరి ఇంకా ఎక్కువ డెప్త్కి వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. హౌ మెనీ ఆర్ కరెక్ట్ అన్నాడు. గరియల్స్ అనేవి ఫిష్ ఈటింగ్ ఫ్రెష్ వాటర్ క్రోకోడైల్స్, కరెక్ట్ స్టేట్మెంట్. దే ఆర్ లాంగెస్ట్ ఆఫ్ ఆల్ లివింగ్ క్రోకోడైల్స్, అది కూడా కరెక్టే. మగ్గర్ క్రోకోడైల్ కూడా మనకి ఫ్రెష్ వాటర్ స్పీసీస్ అనేది చెప్పుకున్నాం. అయితే మ్యాన్ ఈటర్స్ అంటే మనుషులు తినే క్రోకోడైల్ కూడా ఉన్నాయి. వాటి పేరు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీకు తెలిసినట్లయితే. 43వ క్వశ్చన్ చూడండి. 1999లో పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎవరి సహకారంతో సీ టర్టిల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది? 1999 డేటు ఇంపార్టెంటే, సీ టర్టిల్ కన్జర్వేషన్ ప్రాజెక్టు ఇంపార్టెంటే, UNDP సహకారంతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరొక ఇంపార్టెంట్, ఆపరేషన్ ఒలీవా అనగానే మీకు సీ టర్టిల్ అని గుర్తు రావాలి. వీటి ప్రొటెక్షన్ కోసం ఈ ఆపరేషన్ లాంచ్ చేశారు. ఓకే, 44th క్వశ్చన్ చూడండి. వల్చర్స్ గురించి అడిగాడు. ఎప్పుడు అయినా సరే వల్చర్స్ ఎప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ పరంగా కానీ స్టాటిక్ పరంగా కానీ చాలా ఇంపార్టెంట్. వల్చర్స్ భారతదేశంలో ఎన్ని రకాల వల్చర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వల్చర్స్ యాక్షన్ ప్లాన్ 2020-25 అనేది లాంచ్ చేశారు. టు ప్రొటెక్ట్, టు కన్జర్వ్ వల్చర్స్ అనమాట. ఓకేనా? వల్చర్స్ ఎందుకు మనకు అంత ప్రత్యేకత అంటే, ఏమైనా డెడ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదండి, చనిపోయిన జంతువులు, వీటన్నిటిని కూడా దాని మీద అవే ఆహారంగా తీసుకొని వల్చర్స్ అనేది జీవించడం జరుగుతుంది. మన పర్యావరణాన్ని శుభ్రపరచడంలో ఇది ఒక కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే వల్చర్స్ అనేది ఎకో సిస్టంలో చాలా ఇంపార్టెంట్. అయితే మనకి చూడండి, డైక్లోఫినాక్, ఇది చాలా సింపుల్ బిట్టే కానీ ఎందుకు అడిగానని చెప్తా. డైక్లోఫినాక్ అనేది మనకి లైవ్ స్టాక్, క్యాటిల్ కానీ ఇలాగ ఏవైనా యానిమల్స్కి ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్గా ఇవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. పెయిన్ కిల్లర్ టైప్ అనమాట. అయితే క్యాటిల్కి ఏమి అవ్వదు ఈ డ్రగ్ వల్ల, కానీ ఇవి ఏ క్యాటిల్కి అయితే మనం ఇస్తామో ఒకవేళ ఆ క్యాటిల్ రేపు పొద్దున్న చెడిపోయింది అనుకోండి, దాని మీద ఖచ్చితంగా వల్చర్స్ అనేది ఫీడ్ అవుతుంది. అప్పుడు ఈ డైక్లోఫినాక్ డ్రగ్ అనేది వల్చర్స్కి సివియర్లీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. దానివల్ల వల్చర్స్ అనేది చనిపోవడం జరుగుతుంది. కనుక ప్రభుత్వం 2006లో దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. అది ఇంపార్టెంట్. 2006 అనేది ఇంపార్టెంట్. దానికి ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చిన డ్రగ్గే ఆప్షన్ బిలో ఇచ్చాను చూడండి. మెలోక్సికామ్ అనేది ఆప్షన్ బిలో ఇచ్చాను. దానికి ఆల్టర్నేటివ్ తీసుకొచ్చిన డ్రగ్ ఇది. కనుక 2 ఆప్షన్లు కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇచ్చాను. 45th క్వశ్చన్ చూడండి. సెంట్రల్ జూ అథారిటీ అనేది స్టాట్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థే. ఎందుకంటే మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లోనే ఉన్న ప్రొవిజన్స్ బేస్ చేసుకొని అది ఫామ్ అవడం జరిగింది. ఓకేనా? రెండో స్టేట్మెంట్ అనేది తప్పండి. ఎందుకంటే సెంట్రల్ జూ అథారిటీ యొక్క చైర్మన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అనమాట. ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, పర్యావరణ శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో దాని చైర్మన్ కూడా వాళ్ళే. ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ప్లస్ 10 మెంబర్స్, ఒక సెక్రటరీ ఉంటాడండి. అది దాని కాంపోజిషన్. అది కూడా అడుగుతాడు. రేపు ఇది అడిగితే ఖచ్చితంగా ఎవరు పెట్టలేదు. దీని యొక్క మెయిన్ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రికగ్నైజేషన్ ఆఫ్ జూస్ అండ్ ద కన్జర్వేషన్ ఆఫ్ జూస్. అది ఓకే. 46th క్వశ్చన్ చూడండి. 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో మెన్షన్ చేసినటువంటి వెర్మిన్స్ ఏ షెడ్యూల్లో కలదని ఇచ్చారు? డైరెక్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్.
ఏంటి షెడ్యూల్ 5. కానీ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అసలు వెర్మిన్స్ అంటే ఏంటి అంటే వెర్మిన్స్ ఆర్ వైల్డ్ యానిమల్స్ విచ్ కాజ్ డ్యామేజ్ టు ది హ్యూమన్స్, లైవ్ స్టాక్, క్రాప్స్ ఆర్ ఎనీ ప్రాపర్టీ. అంటే వీటి వల్ల మనుషులకు కానీ పంటలకు కానీ మనం పశు సంపద వీటికి కానీ ఎటువంటి నష్టం కలిగింది అనుకోండి, అలాంటి యానిమల్స్ తీసుకొచ్చి షెడ్యూల్ 5లో పెడతారు. వాటిని వెర్మిన్స్ అంటారు. వీటిని ఎవరైనా సరే వేటాడచ్చు. అలాగని చెప్పి మీరు గన్ను గట్ట పట్టుకుని వెళ్ళి వేటాడడానికి వెళ్ళకండి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. క్రో తెలుసు కదండి, అదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా ఉన్నాయి ర్యాట్స్ కానీ, ఇవన్నీ కూడా ఎగ్జాంపులే. సరే, ప్రతిదానికి మనం అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలుసుకున్నప్పుడు ఎగ్జామ్లో మనం పెట్టగలం. అందులో పర్టికులర్గా ఎందుకు ఇది అడిగానంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2022లో అమెండ్ చేసినప్పుడు ఈ వెర్మిన్స్ డిలీట్ చేయడం జరిగింది. అందుకు రెండింటి మధ్య క్లారిటీ రావాలని క్వశ్చన్ అడిగాను. 47వ క్వశ్చన్ చూడండి. బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఎప్పుడు చేశారు? చాలా ఏపీపీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్ అడిగారు. డైరెక్ట్ క్వశ్చన్ అది 2002. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటి? బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ అనేది 2002లో చేశారు, అందరికి తెలిసిందే. కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ 1992లోనే మన అందరికీ తెలిసిందే. ఇది అమల్లోకి వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చట్టం తీసుకొచ్చారు. సరే, మనకు తెలియని పాయింట్ ఏంటంటే మొత్తం 3 టైర్ సిస్టమ్ ఇందులో ఉంటుంది. నేషనల్ లెవెల్లోని నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఉంటుంది. స్టేట్ లెవెల్లోని స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు ఉంటుంది. విలేజ్ లెవెల్లోని బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది. ఈ 3 రకాల కమిటీస్ ఈ చట్టం ద్వారా ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. టు కన్జర్వ్ బయోలాజికల్ డైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని కాపాడడం కోసం ఈ చట్టంలో పేర్కొనబడిన అంశాలు బట్టి ఈ 3 ఫామ్ అవుతాయి. ఈ విలేజ్ సంబంధించి బయోలాజికల్ మేనేజ్మెంట్ కమిటీలో విలేజ్ పరంగా చూసుకుంటే యాజ్ ఏ పంచాయత్ సెక్రటరీ నేను కూడా అందులో మెంబరే. నేను సర్పంచ్, ఇంకా వార్డు మెంబర్లు, ఇంకా గ్రామంలో ఉన్న మహిళలు కలిపి ఒక కమిటీ ఫామ్ చేస్తాం. మా పంచాయతీ పరిధిలో ఉన్న ఏవైనా స్పెషాలిటీ ఉన్న మొక్కలు కానీ చిన్న చిన్న కీటకాలు కానీ ఏమైనా జంతువులు ఉంటే మనం దాన్ని కన్వర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఈ కమిటీది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 48th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ లిస్టెడ్ ఇన్ వల్నరబుల్? ఎందుకంటే ఇన్నిసార్లు ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నాను, కామెంట్లో ఒక సబ్స్క్రైబర్ వల్నరబుల్ గురించి ఏ యానిమల్స్ ఉన్నాయి, వల్నరబుల్ దాంట్లో ఏమేమి లేవు అనేవి చెప్పమన్నారు. మనం డైరెక్ట్గా క్లాస్లో చెప్పే బదులు ఇలా బిట్టు రూపంలో అడిగితే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకా బాగా గుర్తుంటుందని అడిగాను. 48th క్వశ్చన్ చూడండి. నీలగిరి తార్. నీలగిరి తార్ అనేది ఎండేంజర్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ వల్నరబుల్. స్లాత్ బీర్ ఎండేంజర్ వల్నరబుల్. ఒలైవ్ రిడ్లీ టర్టిల్ వల్నరబుల్. ద ఫిషింగ్ క్యాట్ వల్నరబుల్. కానీ ఇదేంటి నీలగిరి తార్? ఇట్ ఈస్ ఏ ఎండేంజర్. ఇట్ ఈస్ ఏ స్టేట్ యానిమల్ ఆఫ్ తమిళనాడు. ఇట్ ఈస్ ఎస్పెషల్లీ ఎండమిక్ టు నీలగిరి హిల్స్. ఎండమిక్ అంటే పర్టికులర్గా ఆ ప్రాంతంలోనే అది హ్యాబిటేట్ చేసుకొని నివసించగలదు. ఆ ప్రాంతంలోనే మనకి అది కనిపిస్తుంది. అది నీలగిరి తార్ యొక్క స్పెషాలిటీ. ఓకే, 49th క్వశ్చన్ చూడండి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. నిత్యం వార్తల్లో ఉంటుంది. దాని పాపులేషన్ 150 కన్నా తక్కువ ఉంది. 150 ఉంది దాని పాపులేషన్. అందుకే దాని ఐయుసిఎన్ స్టేటస్ క్రిటికలీ ఎండేంజర్ ఇవ్వడం జరిగింది. రాజస్థాన్కి సంబంధించి అది స్టేట్ యానిమల్. సైడ్కి సంబంధించి అపెండిసిస్ 1లో ఉంది. 3 స్టేట్మెంట్లు కరెక్టే. రాజస్థాన్, గుజరాత్లో వీటి యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కూడా దీని యొక్క సంఖ్య ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్లోని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ కనిపించే వైల్డ్ లైఫ్ శాంచురీ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ సంబంధించి, దాని యొక్క ప్రొటెక్షన్ గురించి. సోలార్ ఎనర్జీ కూడా మనకి ఇంపార్టెంటే, వీటి యొక్క కన్జర్వేషన్ కూడా ఇంపార్టెంట్ అని రీసెంట్గా జడ్జిమెంట్ ఇచ్చింది. 50 క్వశ్చన్ చూడండి. కౌండినియా వైల్డ్ లైఫ్ శాంచురీ ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో కలదు. ఏషియన్ ఎలిఫెంట్ అనేది మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. డైరెక్ట్ క్వశ్చన్. 51వ క్వశ్చన్ చూడండి. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉంది. అది కరెక్ట్ స్టేట్మెంటే, కానీ బి స్టేట్మెంట్ తప్పు. ఎందుకు? ఇది ఇట్ లైస్ ఆన్ ది నార్త్ బ్యాంక్ ఆఫ్ కృష్ణా రివర్ అన్నారు. రాయలసీమ అనగానే మనకు గుర్తు రావాల్సిన అదేంటండి పెన్నా రివర్. పెన్నా రివర్ యొక్క ఉత్తర ఒడ్డున ఈ ఈ నేషనల్ పార్క్ అనేది ఉంది అనుకు. రెండో స్టేట్మెంట్ తప్పు. జనరల్గా మనం ఎన్విరాన్మెంట్ అంటే భారతదేశానికి సంబంధించి చదువుతాం. రేపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కూడా అడుగుతాడు. అదే ఉద్దేశం పెట్టుకొని ఒక 5-6 బిట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ గురించి అడగడం జరిగింది. లాస్టింగ్ రూపంలో కూడా అడిగాడు బిట్. 52వ బిట్ చూడండి. కోరింగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది రివర్ గోదావరి బంగ్లాదేశ్ బే ఆఫ్ బెంగాల్లో కలిసేటప్పుడు బ్రాకిష్ వాటర్స్ అనేది ఫామ్ అవుతాయి. అప్పుడు ఆ ప్రదేశంలో కోరింగా అనేది
ఒక ఫారెస్ట్ ఉందని ఇచ్చాడు, అది కూడా కరెక్టే. ఒలేవ్ రిడ్లీ టర్టిల్స్ ఎక్కువగా మన కొరింగా వైల్డ్ లైఫ్ సెంచరీలో కనబడతాయి. 52 డైరెక్ట్ స్టేట్మెంట్ కరెక్టే. 53వ క్వశ్చన్ మాత్రం ఇది కానీ రేపు ఎగ్జామ్లో వస్తే ఎవ్వరూ పెట్టరు. బహుశా అఫీషియల్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో చూడకపోతే నాకు కూడా తెలియదు. బాగా నచ్చింది బిట్, అందుకు ఇచ్చాను. 1800-425-5909 ఆంధ్రప్రదేశ్లోని ఇల్లీగల్ హంటింగ్ ఎక్కడ జరిగినా లేదైనా వైల్డ్ యానిమల్స్ ప్రొటెక్షన్ సంబంధించి కానీ మనం తక్షణమే కాల్ చేయాల్సిన నెంబర్ ఏదంటే 1800-425-5909. నాకు చాలా కొంచెం ఎందుకు ఇంపార్టెంట్ అని mentionది. రేపు ఈ బిట్ అడిగితే ఖచ్చితంగా ఈ మన టెస్ట్ సిరీస్లో క్వశ్చన్ నేర్చుకున్న వాళ్ళు తప్ప మ్యాక్సిమం ఎవరు పెట్టకపోవచ్చు. నెక్స్ట్ చూడండి 54 వరల్డ్ ఇమ్యూనైజేషన్ డే ఎప్పుడు అంటే November 10. WHO అనేది ఈ డేని మనకి అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్స్ పట్ల, ఇమ్యూనైజేషన్ పట్ల ఒక అవగాహన ఉండాలి. ఏ డిసీజ్ని మనం అరికట్టాలంటే ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోవాలి, ఆ వ్యాక్సిన్ వల్ల ఉపయోగాలు ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. 1985లోని మనకి యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. 2014లో మిషన్ ఇంద్రధనుష్ కూడా స్టార్ట్ చేసింది. ఈ 1985లో యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ కింద 12 డిసీజెస్కి మనకి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వార్తల్లో కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. ఆ డే ఎప్పుడు, దాని యొక్క థీమ్ ఏంటి, పాటు దానికి సంబంధించి భారతదేశం ఎటువంటి యాక్టివిటీస్ చేపట్టింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. 58 చూడండి, డ్యామ్ సెల్ఫ్ ఫ్లై అంటే ఏం లేదు, ఇది ఒక తూనేగా. మీరు బెటర్ ఇంకా మీకు అర్థం అవ్వాలంటే గూగుల్లో ఆ పదం కొట్టండి, వస్తుంది. ఆ ఇమేజ్ చూడగానే మీకు గుర్తుండిపోతుంది. బ్లూ కలర్లో ఉంటుంది, చాలా పొడుగ్గా సన్నంగా ఉంటుంది. రీసెంట్గా కేరళలోని పెప్పరా వైల్డ్ లైఫ్ శాంచురీలోని దీన్ని కనుగొనడం జరిగింది. ఆల్రెడీ తూనీగలు ఉన్నాయి, అందులో ఇది ఒక వెరైటీ అనమాట. ఇది ఒక కొత్త రకమైన స్పీసీస్. మనుషుల్లో కూడా వివిధ రకాలు ఉంటారు కదండి, మంచోడు అంటారు, చెడ్డోడు అంటారు, మనకు తెలియకుండా మనల్ని మోసం చేసిన వాళ్ళు అంటారు. సేమ్ ఇది కూడా అంత జస్ట్ ఎగ్జాంపుల్. చూడండి, పర్యావరణ చట్టం 1986 ప్రకారం కింది వాటిలో ఏది ఏర్పాటు చేయబడిందంటే ఆప్షన్ సి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ. అంటే ఇక్కడ మనకు కొత్త పాయింట్ తెలిసింది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ అనేది స్టాట్యూటరీ బాడీ అని తెలిసింది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 33 ద్వారా ఇది ఫామ్ అవడం జరిగింది. ఈ సెక్షన్ 33 ఏం చెప్తుందంటే గ్రౌండ్ వాటర్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత గవర్నమెంట్కి ఉంది. కనుక ఆ సెక్షన్ బేస్ చేసుకొని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ అనేది మనకు ఫామ్ అవడం జరిగింది. గ్రౌండ్ వాటర్ని ప్రొటెక్ట్ చేయడం అనేది అంత ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి, గ్రూప్ 1 మెయిన్స్ లాంటివి వస్తాయి. ఎస్, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయితే చాలా డిసీజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ వాటర్లోనే నైట్రేట్స్ ఎక్కువ అయిపోయాం అనుకోండి. నైట్రేట్స్ ఎక్కువైపోతే మనం తీసుకున్న వాటర్లో మనకు వచ్చిన డిసీజ్ ఏంటి, బ్లూ బేబీ సిండ్రోమ్ డిసీజ్ వస్తుంది అనమాట. ఇలా చాలా ఉన్నాయి. ఫ్లోరైడ్ ఎక్కువైపోతే మనకి టీత్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఇలాగా గ్రౌండ్ వాటర్ కానీ పొల్యూట్ అయిపోతే దానికి సంబంధించి చాలా డిసీజెస్ వస్తాయి. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. అందుకే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆయిల్ జాపర్ 57th క్వశ్చన్ చూడండి. ఆయిల్ జాపర్ అనేది హైడ్రోకార్బన్స్. ఇది ఒక బ్యాక్టీరియా ఆయిల్ జాపర్. హైడ్రోకార్బన్స్ ఉంటాయి కదండి, క్రూడ్ ఆయిల్ కానీ పెట్రోలియం కానీ వాటి మీద ఫీడ్ అయ్యి అవి ఆహారంగా తీసుకొని హార్మ్లెస్ అంటే హానికరం కానటువంటి CO2 వాటర్ని మనకి అవుట్పుట్గా ఇస్తుంది. ఏదైనా పెద్ద పెద్ద షిప్పులు సముద్రంలో ఫర్ సపోజ్ క్రూడ్ ఆయిల్ తీసుకెళ్తున్న షిప్ ఎక్కడైనా లీక్ అయింది అనుకోండి, సముద్రం పొల్యూట్ అయిపోతుంది కదా, అప్పుడు ఆయిల్ జాపర్ని అందులో ఇంట్రొడ్యూస్ చేస్తే ఆ కార్బోహైడ్రేట్ ఉంటాయి కదండి, హైడ్రోకార్బన్స్ని హానికరం కాకుండా చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఏ బయో రెమిడియేషన్ ప్రాసెస్లో ఇది ఒక ఎగ్జాంపుల్, బయో రెమిడియేషన్. ఓకేనా. 58th లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. రీసెంట్గా 56వ టైగర్ రిజర్వ్గా గుర్తింపు పొందిన టైగర్ రిజర్వ్ పేరేంటి, అది ఎక్కడ ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆప్షన్ బి బుక్సా టైగర్ రిజర్వ్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది. తడోబా అనేది మహారాష్ట్రలో ఉంది. రాణిపూర్ టైగర్ రిజర్వ్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. మనం కరెక్ట్ ఆన్సర్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అయితే మిగిలిన ఆప్షన్స్ కూడా దాని గురించి తెలుసుకుంటే ఇంకా మంచిది. 59వ క్వశ్చన్ చూడండి. క్రీనం ఆంధ్రికం అనేది ఫ్లవరింగ్ ప్లాంట్ అనమాట. అంటే ఇది ఒక కొత్త స్పీసీస్. రీసెంట్గా సైంటిస్టులు అనేది కనుక్కున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి
ఈస్టర్న్ ఘాట్స్లో ఇది కనుక్కున్నారు. అందుకే కొంచెం ఇంపార్టెంట్ అనిపించి మీకు ఇచ్చాను. మీకు దీని గురించి ఒకసారి గూగుల్లో కొట్టండి. ఆ ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ చూస్తే ఇంకా మీకు గుర్తుండిపోతుంది. 60ది సుఖ్నా వైల్డ్ లైఫ్ సెంచరీ అనేది హర్యానాలో ఉంది. డైరెక్ట్ క్వశ్చన్. ఈ విధంగా టెస్ట్ నెంబర్ 2 యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మనం చూసాం. టెస్ట్ ఎవరైనా మిస్ అయితే టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. టెస్ట్ 3, 4, 5 కూడా వితిన్ ఫ్యూ డేస్లో, 2-3 డేస్లో, జనవరి నుంచి లేటెస్ట్గా నవంబర్ 25 వరకు వార్తల్లో ఉన్న కరెంట్ అంశాలన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.